ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధించిన కేసులో 2 రోజుల పాటు పోలీసులు ఉదయ్ను ప్రశ్నించనున్నారు. ఇప్పటికీ లభించని ఉదయ్ కృష్ణారెడ్డి మొబైల్పై పోలీసులు విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రోజు సుదీర్ఘంగా విచారణ తర్వాత 2 రోజుల కస్టడీకి అనుమతించింది. 2 రోజుల పాటు ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి తీసుకుని విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. ఈ కస్టడీలో ముఖ్యంగా అరెస్ట్ అయినటువంటి సమయంలో కేవలం ఉదయ్ కృష్ణారెడ్డి 2 మొబైల్స్ వాడితే 1 మొబైల్ మాత్రమే పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మరొక మొబైల్ అయితే మాత్రం దొరకలేదు. దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారు. మరోవైపు కొన్ని వాట్సాప్ చాటింగ్ సంబంధించి కూడా కొన్ని వెలుగులోకి రావడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించి పూర్తిగా ఈ 2 రోజుల పాటు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో బాధితురాలు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా చేసుకొని మరికొంతమంది మహిళలతోటి ఇదే విధంగా అసభ్యకరంగా ప్రవర్తించాడనేటువంటి అభియోగాలు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఉదయ్ కృష్ణారెడ్డిని మాత్రం కేవలం 2 రోజులు మాత్రమే కస్టడీకి తీసుకొని విచారణ జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. స్వామి, రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.